అసలు నిన్ను నువ్వు చూసుకున్నావా? అసలు నీ బ్యాక్ ఒకసారి నువ్వు చూసుకుంటావా? నువ్వెక్కడి నుంచొచ్చావు కొన్ని నువ్వు వెనక్కి తిరిగి ఒకసారి ఆలోచించుకుంటావా? ఇయన్నీ నీ బయటికి తీస్తారు. ఒకసారి బయటకొచ్చేసి కెమెరా ముందు అసహ్యంగా ఏడ్చావు. నన్ను, నా పిల్లోడిని అది చేసి, ఇది చేసి ఏదో మార్పింగ్‌లు పెట్టి ఇది జేశారు. నాకు ఫ్యామిలీ ఉంటది. మరి ఇవతలోళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా! ఇంతమంది మీ వాళ్ళు ఎదవలు, సన్నాసులు, నికృష్టమైన జీవితాన్ని గడిపినోళ్ళు పాలిటిక్స్‌లోకొచ్చి డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే వచ్చిన ఇలాంటి సన్నాసి వర్గాన్ని మీ దగ్గర పెట్టుకొని, గోరంట్ల మాధవ్ ఒకరు, అంబటి రాంబాబు, కోటంరాజు శర్మ వైసీపీ లీగల్ సెల్ అడ్వకేట్ ఒకాయన, హరిప్రసాద్ రెడ్డి పబ్లిసిటీ విన్నింగ్ లీడర్ అండ్ శ్రీరెడ్డి, శ్యామల, రోజా ఇంక్లూడింగ్ యూ అండ్ ఫణీంద్ర వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు. అతనియి కూడా కొన్ని బయటకొచ్చున్నాయి. అండ్ విజయసాయి రెడ్డి గారు చాలా పెద్ద పొజిషన్‌లో ఉన్న అతను. అండ్ తల్లారి వెంకట్రావు గారు మహిళా వాలంటీర్ తోటి అసభ్య పదజాలంతో మాట్లాడి ఆ అమ్మని కావాలని కోరుకున్న ఒక లీడర్. అండ్ ఎమ్మెల్సీ అనంతబాబు ఇంకొక గొప్ప అతను ఉన్నాడు కదా దువ్వాడ. అసలకి సోషల్ మీడియాని షేక్ చేసిన దువ్వాడ ఉన్నాడు. మమ్మల్ని దూషించడం అనేది ఎంతవరకు కరెక్టు? నేను క్వెషన్ చేస్తున్నాను రోజమ్మ. ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. మీ వాళ్ళలో కొంచెం కొంతమందున్నారు. వీళ్ళ గురించి నువ్వు కొంచెం ఎంక్వైరీ చేయించుకొని, మీ అన్నతోటి నువ్వు గాని సస్పెండ్ చేయించగలిగితే, నిజంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీలో నీకన్నా దమ్మున్న లీడర్ ఇంకొకరు లేరని నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. మేడం నమస్తే అండి. ఈ రోజున 'ఆర్‌కే రోజా' మళ్ళీ మాట్లాడుతోంది జనసేన గురించి. అది జనసేన, కామసేన అసలు మహిళలకి అసలు వాళ్ళ నాయకులంటే ఇది లేదు. అసలు మహిళల పట్ల సరైన ఉద్దేశ్యం లేదు జనసేన నాయకులకి. జెండా కూలీలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతోంది. అసలు ఎలా చూడొచ్చంటారు? రోజా గారు మీ వ్యాఖ్యలను ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకుంటే బావుంటుంది. ఎందుకంటే గత వైసీపీ పాలనలో మీ వాళ్ళందరిని చెక్ చేసుకుంటే 5 సంవత్సరాల్లో గూడా అర్ధ సంవత్సరానికి ఒకరు బయటకొచ్చారు మీ వాళ్ళు. ఒక్కొక్కడు ఒక్కొక్క అమ్మాయితో దొరికిపోయి, అమ్మాయిల్ని చంపేస్తూ, ఆడపిల్లలతోటి వీడియోలనేది లీక్ అయిపోతూ, అసల గంట, అరగంటలో ఉన్నవోళ్ళు అసలెందుకులే చెప్పడానికే మాకు అసభ్యంగా ఉండేటువంటి వీడియోలు కొన్ని చాలా బయటకొచ్చాయి. ఆళ్ళ మీద ఎంక్వైరీలు జరిగాయి. చాలా అసభ్యకరమైన ఒక పాలనైతే మీరు చేసున్నారు. అలాంటిది మీరు ఇప్పుడు ఇంకొకరిని అనడం అనేది ఎంత అసహ్యంగా ఉంటదంటే నేను క్వెషన్ చేస్తున్నాను రోజమ్మ. ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. మీ వాళ్ళలో కొంచెం కొంతమందున్నారు. వీళ్ళ గురించి నువ్వు కొంచెం ఎంక్వైరీ చేయించుకొని, మీ అన్నతోటి నువ్వు గాని సస్పెండ్ చేయించగలిగితే, నిజంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీలో నీకన్నా దమ్మున్న లీడర్ ఇంకొకరు లేరని నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. గోరంట్ల మాధవ్ ఒకరు, అంబటి రాంబాబు, కోటంరాజు శర్మ వైసీపీ లీగల్ సెల్ అడ్వకేట్ ఒకాయన, హరిప్రసాద్ రెడ్డి పబ్లిసిటీ విన్నింగ్ లీడర్ అండ్ శ్రీరెడ్డి, శ్యామల, రోజా ఇంక్లూడింగ్ యూ అండ్ ఫణీంద్ర వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు. అతనియి కూడా కొన్ని బయటకొచ్చున్నాయి. అండ్ విజయసాయి రెడ్డి గారు చాలా పెద్ద పొజిషన్‌లో ఉన్న అతను. అండ్ తల్లారి వెంకట్రావు గారు మహిళా వాలంటీర్ తోటి అసభ్య పదజాలంతో మాట్లాడి ఆ అమ్మని కావాలని కోరుకున్న ఒక లీడర్. అండ్ ఎమ్మెల్సీ అనంతబాబు ఇంకొక గొప్ప అతను ఉన్నాడు గదా! దువ్వాడ. అసలకి సోషల్ మీడియాని షేక్ చేసిన దువ్వాడ ఉన్నాడు. అలాగా ఇంతమంది మీ వాళ్ళు ఎదవలు, సన్నాసులు, నికృష్టమైన జీవితాన్ని గడిపినోళ్ళు పాలిటిక్స్‌లోకొచ్చి డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే వచ్చిన ఇలాంటి సన్నాసి వర్గాన్ని మీ దగ్గర పెట్టుకొని, మమ్మల్ని దూషించడం అనేది ఎంతవరకు కరెక్టు? అసలు నిన్ను నువ్వు చూసుకున్నావా? అసలు నీ బ్యాక్ ఒకసారి నువ్వు చూసుకుంటావా? నువ్వెక్కడి నుంచొచ్చావు కొన్ని నువ్వు వెనక్కి తిరిగి ఒకసారి ఆలోచించుకుంటావా? ఇయన్నీ నీ బయటికి తీస్తారు. ఒకసారి బయటకొచ్చేసి కెమెరా ముందు అసహ్యంగా ఏడ్చావు. నన్ను, నా పిల్లోడిని అది చేసి, ఇది చేసి ఏదో మార్పింగ్‌లు పెట్టి ఇది జేశారు. నాకు ఫ్యామిలీ ఉంటది. మరి ఇవతలోళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా! మరెందుకు నువ్వు ఇలాంటి అసభ్య పదజాలంతోటి మాట్లాడడం? కనీసం నీ భర్త నిన్ను కంట్రోల్ చేయడా? కనీసం నీ పిల్లలు యవ్వనస్తులే గదా! వాళ్ళు గూడా చెప్పరా నీకు? అంటే వైసీపీ గవర్నమెంట్ అంటే ఓన్లీ బూతులతోటే గవర్నమెంట్ పరిపాలన చెయ్యాలి. వైసీపీ వాళ్ళంటే బూతుల ప్రపంచం అని చెప్పి నువ్వు నిరూపించుకుంటున్నావు తప్ప, ఇంకసలు అంటే ఒక రెడ్డి పరిపాలన అనేది ఇలా ఉంటుంది. నేను రెడ్డిని గాబట్టి మా రెడ్డి అన్నకి నేనేమైనా చేస్తా. లాస్ట్‌కి మా అన్న పెంట తినమన్నా తింటాను అన్నంత అసహ్యంగా ఉన్నావు నువ్వైతే. కొంచెం మారమ్మా! లేకపోతే జనాలు నిన్ను చెప్పు తీసుకొని కొట్టే రోజు ఖచ్చితంగా వస్తది. అంటే ఇంకా మాట్లాడుతూ అసల జనసేన అనేది కామసేన అసల అది ఎందుకు పనిచేయదు? అసలు మహిళల్ని ఎలా చేయాలో జనసేన చూసి నేర్చుకోవాలి. నాయకుడు సక్రమంగా ఉంటే మిగతా నాయకులు కూడా అలాగే ఇచ్చేస్తారని చెప్పి కూడా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారండి?
జనసేన నువ్వు కామసేన అనడానికి అంటే ఓకే. నువ్వు ఎందుకన్నావంటే మొన్నొచ్చిన ఆయన కోడూరు ఎమ్మెల్యే దాన్ని పట్టుకొని ఒకదాన్ని పట్టుకొని కామసేన అన్నావు. మరి మీ వాళ్ళందరూ వచ్చింది మీ మీ అసలకి ఏంటి? ఆ రాసలీలలన్నీ ఏంటి? అసలు వైసీపీ అంటేనే సి అక్కడే ఉంది. కామసేన అని మీదుంది. దాంట్లో సిని ఎందుకు పెట్టుకున్నారు మీరు? అదే కామసేన. మీలాగా అద్దె పార్టీ అనుకుంటున్నావా? 10, 15 సంవత్సరాలు ఆయన కష్టపడి ఆయన రక్తం ధారపోసుకొని నిలబెట్టుకున్న పార్టీ. రాత్రికి రాత్రి ఎవడో తెచ్చుకున్న అద్దె పార్టీ కాదమ్మా. నువ్వు కామసేనని ఎలా అంటావు అసల? నువ్వు రా బయటికి రా, రోడ్ల మీదకి రా. నువ్వు రోడ్డు మీదకొచ్చి ధైర్యంగా 4 గదుల్లో ఉండి ఆ మాట అనడం కాదు. రోడ్డు మీదకొచ్చి రా, విజయవాడ రా. రోడ్డు మీదకొచ్చి నువ్వు గాని ధైర్యంగా ఈ మాట అంటే జనసేన వీర మహిళలు నీకు గాని చెప్పుతో సమాధానం చెప్పకపోతే ఛాలెంజ్ చూసుకో. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా మాట్లాడటం. అసలా ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మొత్తం భ్రష్టు పట్టిపోయింది దేవస్థానం మొత్తం. అసలు మా ప్రభుత్వంలో ఇలా ఎప్పుడు జరగలేదు. ఈళ్ళున్నప్పుడే 4 ట్యాంకర్లు కూడా కల్తీ జరిని బ్యాక్ పంపించేసారు. ఆ విషయంలో కదా శాంపుల్ పంపించింది ఈళ్ళే కల్తీ చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు మేడం. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే అమ్మా. 4 ట్యాంకులు వెనక పంపా. అసలు ఆ 4 ట్యాంకర్లు లోపలికి ఎందుకొచ్చాయి? ఎవడి వల్ల వచ్చాయి? మీ పరిపాలనలోనే కదా ఇది జరిగింది. ఇప్పుడు మీ పరిపాలనలో ఏం తప్పులు జరిగాయి? పవన్ కళ్యాణ్ గారు అక్కడికి తిరుమల రావడం వల్ల ఏం కంప్లెయింట్‌లొచ్చాయి? మీ పరిపాలన జరిగిన దాన్ని ఈ పరిపాలనలో ఎంక్వైరీ అనేది జరుగుతుంది. 2024, 25లో అయి బయటకొచ్చాయి కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేషే ఇది చేశారనేది ఎంతవరకు కరెక్టు? పోనీ నీ గవర్నమెంట్‌లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయిని చంపేశారు కదా! అవునా? సునీతమ్మ వచ్చి 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్‌లోనే కదా కంప్లెయింట్ ఇచ్చి పోరాడుతా ఉంది. ఇప్పటికి పోరాడుతుంది కదా! మరి ఎందుకు మీ గవర్నమెంట్‌లో జరిగిన దాన్ని ఈ గవర్నమెంట్‌లో ఎందుకు మీరే ఎందుకు సొల్యూషన్ ఇవ్వలేదు దానికి? అంటే మీ దగ్గర దమ్ము లేదు. మీకు చేత కాదు. సో, ఆ గవర్నమెంట్‌లో జరగలేదు. ఈ గవర్నమెంట్‌లోనే ఇది జరిగింది కాబట్టి బయటకొచ్చిందన్న బుద్ధి, బుర్ర కాస్తైనా చదువుకొనుంటే ఎవడో చెప్పిన స్క్రిప్టులు కాకుండా కనీసం నీ సొంత తెలివితో నువ్వు మాట్లాడమ్మా. అది కల్తీ అనేది జరిగింది అనేది సిట్ రిపోర్ట్. ఆ సిట్ రిపోర్ట్‌ని నువ్వు కాదు అని ఎలా అంటావు? -10 జరిగిందో, 10 జరిగిందో జరిగింది. నెయ్యయితే లేదనేది పక్కాగా చెప్తున్నారు. ఎందుకు? మీ వైవి సుబ్బారెడ్డి ఆయనే వీడియో ముఖంగా చెప్పాడు. కనీసం దాన్నన్నా నీకు బుర్రలో ఉందా? మీ నాయకుడే. అక్కడ ఎవరైతే చైర్మన్‌గా ఉండాడో ఆయనే అవును కల్తీ జరిగిందని సభాముఖంగా ఒప్పుకున్నప్పుడు నువ్వెందుకు వచ్చి బయటకొచ్చి బొంకుతావెందుకు? అసలు కనీసం నీకు బుర్రుందా? నువ్వు అసలు నీ గురించి మాట్లాడినా, నీ గురించి ఏమన్నా చెప్పుకోవాలన్నా మా అందరికి చాలా ఆడపిల్లలకి అసహ్యం వేస్తుంది. ఇలాంటి ఒక పొలిటీషియన్ రాజకీయాల్లో ఉండడానికి నేను నిజంగా మేమైతే యాక్సెప్ట్ చెయ్యం. నగర ప్రజలకు గూడా నువ్వంటే అసహ్యం పుట్టింది గాబట్టే నిన్నసలకక్కడ నీకంటూ ఒక స్థానం లేకుండా బయటికి పంపించారు. ఇంకొకటి నువ్వు ఇక్కడ ఏపీలో ఉండి మాట్లాడమ్మా. నువ్వు చెన్నై ఎళ్లి ఇక్కడ తన్నితే అక్కడ పోయి పడ్డావు. చెన్నైలో పడ్డావు. సో, నువ్వు చెన్నై ప్రపంచానికి పోయావు. నువ్విక్కడ ఏపీకి రా. ఏపీకి వచ్చి నువ్విక్కడ జనాల్ని ఎదుర్కో. ఇక్కడున్న సమస్యల గురించి నువ్వు ఫైట్ చెయ్యి. అంతేగాని అక్కడుండి వాగితే గాదు. ఒక్కసారి నువ్వు విజయవాడకు రమ్మని జనసేన వీర మహిళగా నేను నీకు సవాల్ చేస్తా.